రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. తినడానికి తిండి కూడా ఉండదు. ఫిలిప్పీన్స్లో ఒక చోట ఒక సోల్జర్ చనిపోయిన ఇంకో సోల్జర్ని తింటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ఫిలిప్పీన్స్లో ఒక ఫ్యామిలీని చూపిస్తారు. ఆ ఫ్యామిలీలో తాలా అనే ఒక చిన్న పాప ఉంటుంది. తాలాకి ఒక తమ్ముడు కూడా ఉంటాడు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో తినడానికి ఫుడ్ కూడా ఉండదు. అదే టైంలో ఒక జపనీస్ వ్యక్తి ఆ ఇంటికి వస్తాడు. ఆ జపనీస్ వ్యక్తి ఏమంటాడంటే తాలా వాళ్ళ ఫాదర్ జపాన్ సైన్యంలో బంగారాన్ని దొంగిలించాడు అని చెప్పేసి చెబుతూ ఉంటాడు. అయితే దీనికి తాలా వాళ్ళ ఫాదర్ ఒప్పుకోడు. అయితే ఆ జపనీస్ వ్యక్తి, నీకు 2 రోజులు మాత్రమే టైం ఉంది, ఈలోగా నా బంగారాన్ని నాకు తిరిగి ఇవ్వకపోయినా లేదా ఆ బంగారం ఎక్కడుందో చెప్పకపోయినా నిన్ను చాలా ఘోరంగా శిక్షిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి తాలా వాళ్ళ ఫాదర్ ఆ జపనీస్ వ్యక్తిని చంపేయాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తాడు. ఎందుకంటే అలా చంపకపోతే ఆ వ్యక్తి మా ఫ్యామిలీని అటాక్ చేస్తాడు అని అనుకుంటూ ఉంటాడు. అయితే ఈ ప్లాన్ ని తాలా కూడా చాటున వినేస్తుంది. అప్పుడు తాలా వాళ్ళ ఫాదర్ తాలాని రిలాక్స్ చేయడానికి, నేను అడవి గుండా బయటికి వెళ్తున్నాను, నేను ఎక్కడికి వెళ్ళానో ఎవ్వరికి తెలియకూడదు, కొన్ని రోజుల్లో నేను తిరిగి ఇంటికి వచ్చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అలా తాలా వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయి చాలా రోజులు గడిచిపోయాయి. ఇంతవరకు వాళ్ళ ఫాదర్ ఇంటికి తిరిగి రాలేదు. ఇక రోజులు గడిచే కొద్దీ తాలా వాళ్ళ మదర్కి కూడా ఆరోగ్యం క్షీణిస్తుంది. తాలా వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి తాలా వాళ్ళ మదర్ని ఎత్తుకెళ్లి బెడ్రూమ్లో పడుకోబెడుతుంది. ఇదిలా ఉండగా తాలా వాళ్ళమ్మతో బహుశా నాన్న చనిపోయి ఉండొచ్చు అని చెబుతుంది. అది విన్న తాలా వాళ్ళ మదర్ తాలాపై కోపడుతుంది. ఇంకోసారి ఎప్పుడు అలా మాట్లాడుకో అని చెప్పేసి కసురుకుంటుంది. సో ఇక తాలా వాళ్ళమ్మ మందలించినందుకు బాధతో తన గదిలోకి వెళ్ళిపోతుంది. తాలా అలా కొద్దిసేపు ఆలోచించిన తర్వాత వాళ్ళ తండ్రిని వెతకడానికి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. ఇందుకు తాలాకి వాళ్ళ తమ్ముడు కూడా సపోర్ట్ చేస్తాడు. సో ఇక వాళ్ళిద్దరూ వాళ్ళ తండ్రిని వెతకడానికి అడవిలోకి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు. వాళ్ళు వెళ్లే ముందు వాళ్ళతో పాటు వాళ్ళ నాన్న యొక్క తుపాకీని కూడా తీసుకువెళ్తారు. ఆ అడవిలోకి వెళ్ళిన తర్వాత తాలాకి అక్కడ ఒక చిన్న గుడిసె కనిపిస్తుంది. ఆ గుడిసెలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్లేట్లో ఒక మిఠాయి కనిపిస్తుంది. చాలా రోజుల నుండి ఆకలితో ఉన్న తాలా ఆ మిఠాయిని చూసి వెంటనే దాన్ని తినేస్తుంది. అలా తాలా ఆ గుడిసెలో ఇంకో గదికి వెళ్తుంది. ఆ గదిలో ఒక మృతదేహం పడి ఉంటుంది. ఆ మృతదేహంపై ఈగలు వాలుతూ ఉంటాయి. దాన్ని చూసి తాలా చాలా భయపడుతుంది. బయట తాలా వాళ్ళ తమ్ముడితో పాటు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడికి దూరంగా ఏదో ఒక శబ్దం వినిపిస్తుంది. మరోవైపు తాలాకి వాళ్ళకి కొద్ది దూరంలో వాళ్ళ నాన్న కనిపిస్తాడు. ఇక తాలా అదిగో నాన్న అక్కడున్నాడు అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తే వెనకాల తన తమ్ముడు ఉండడు. తాలా వాళ్ళ తమ్ముడేమో తనకు వినిపించిన ఆ సౌండ్ ని ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటాడు. అలా ఒక నది ఒడ్డుకు చేరుకుంటాడు. అక్కడ రెండవ ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వ్యక్తుల యొక్క డెడ్ బాడీస్ అన్ని ఉంటాయి. ఆ డెడ్ బాడీస్ ని చూసి తాలా వాళ్ళ తమ్ముడు భయపడి వెంటనే ఇంటికి వెళ్ళిపోతాడు. మరోవైపు తాలా ఆ అడవిలో వాళ్ళ తమ్ముడిని వెతుక్కుంటూ ఒక చర్చి దగ్గరికి వెళ్తుంది. ఆ చర్చిలోకి వెళ్ళిన తర్వాత తాలా ముందుకు ఒక దేవకన్య వస్తుంది. ఆ దేవకన్య, నీ మనసు చాలా స్వచ్ఛమైంది, అందుకే నువ్వు ఈ చర్చిలోకి రాగలిగావు అని చెబుతుంది. అంతేకాదు తాలాకి వాళ్ళ నాన్న గురించి ఇంకా వాళ్ళ బ్రదర్ గురించి కూడా చెబుతుంది. మీ బ్రదర్ ఇంటికి వెళ్ళిపోయాడు, ఇంకా మీ ఫాదర్ కూడా సేఫ్గానే ఉన్నారు, కాబట్టి నీకు నేను ఒక వరం ఇస్తాను, కోరుకో అంటుంది. అయితే తాలా మాత్రం అక్కడ ఉన్న ఆ అట్మాస్ఫియర్ చూసి భయపడి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తాలా వాళ్ళ మదర్ తాలాని చెప్పకుండా నువ్వు ఎందుకు బయటికి వెళ్ళావని చెప్పేసి తాళని తిడుతుంది. అయితే తాలా, నేను నాన్నని వెతుక్కుంటూ అడవికి వెళ్ళాను, అయితే అడవిలో నాన్న నాకు ఎక్కడా కనిపించలేదు అని చెప్పేసి వాళ్ళ అమ్మకు చెబుతుంది. తర్వాత తాలా సాడ్గా తన గదికి వెళ్ళిపోతుంది. ఇంతకుముందు చర్చిలో కనిపించిన ఆ ఏంజల్ ఇప్పుడు తాలా ముందుకు వచ్చి, నీ గురించి నాకంతా తెలుసు, మీ నాన్న ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడని కూడా నాకు తెలుసు, అయితే మీ నాన్న ఇప్పుడు క్షేమంగా ఉన్నాడు, మీ ఫాదర్ జపనీస్ వ్యక్తిని చంపడానికి వెళ్ళలేదు, అమెరికన్ ఆర్మీతో సహాయం తీసుకోవడానికి వెళ్ళాడు, మీరు అనుకుంటున్నట్టు మీ డాడీ మంచివాడు కాదు, మీ నాన్న ఒక దేశద్రోహి, మీ అమ్మ కూడా ఇప్పుడు అనారోగ్యంతో ఉందని నాకు తెలుసు, కావాలంటే నేను మీ అమ్మని నయం చేయగలను అని చెప్పేసి ఆమెకు ఒక కూజాని ఇచ్చి అక్కడ నుంచి అదృశ్యమైపోతుంది. మరుసటి రోజు మార్నింగ్ తాలా వాళ్ళ బ్రదర్ సడన్ గా నిద్రలేచి చాలా భయపడుతూ ఉంటాడు. అప్పుడు తాలా ఎందుకలా ఉన్నావు అని అడిగినప్పుడు, నాకు ఒక పీడకలు వచ్చింది, అందులో యుద్ధంలో చనిపోయిన వ్యక్తుల్లాగే మనం కూడా చనిపోయినట్టు, మనకు సహాయం చేయడానికి ఎవ్వరూ రానట్టు నాకు పీడకలు వచ్చింది అని చెప్పేసి చెబుతాడు. అది విన్న తాలా వాళ్ళ బ్రదర్ని కౌగిలించుకొని, అలా ఏం కాదు, నాకు చర్చిలో కనిపించిన ఆ ఏంజల్ మనకు సహాయం చేస్తుంది, ఆమెకు మన గురించి అంతా తెలుసు అని చెబుతుంది. మరోవైపు తాలా వాళ్ళ
మదర్ చాలా అనారోగ్యంతో ఉంటుంది. ఎలా అంటే ఇక ఆమె చనిపోయే స్టేజ్కి వచ్చేసి ఉంటుంది. అప్పుడు తాలా తనకు ఏం గెలిచిన ఆ కూజని తీసుకొస్తుంది. అందులో ఒక బగ్ ఉంటుందన్నమాట. ఆ బగ్ని తాలా వాళ్ళ అమ్మ నోట్లో వేస్తుంది. అప్పుడు ఆ బగ్గు వాళ్ళ అమ్మ నోట్లోకి వెళ్ళిన తర్వాత ఆమె కళ్ళు తెరుస్తుంది. కొద్దిసేపటికే వాళ్ళమ్మ చాలా భయంకరంగా దగ్గుతుంది. ఇక మరుసటి రోజు తాలా వాళ్ళ మదర్ చాలా నార్మల్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. లైక్ ఆమెకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు అన్నట్టుగా. వాళ్ళ అమ్మని ఆ పరిస్థితులు చూసి ఆ పిల్లలిద్దరూ చాలా సంతోషిస్తారు. ఇక తాలా వాళ్ళమ్మకి ఇదంతా నాకు కనిపించిన ఏంజెల్ వల్లే జరిగింది, ఆమె నేను కోరుకున్న ఆ కోరికని నెరవేర్చింది అని చెబుతుంది. ఇదంతా విన్న తర్వాత తాలా వాళ్ళ మదర్ చాలా ఆశ్చర్యానికి గురవుతుంది. ఏదైతే అంత మంచి జరిగిందని చెప్పేసి వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఇక ఆ రోజు రాత్రి తాలా వాళ్ళ మదర్ మళ్ళీ అనారోగ్యానికి గురవుతుంది. ఆమె వీపులో ఏదో ఒక జీవి నివసిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. మరుసటి రోజు మార్నింగ్ తాలా వాళ్ళ బ్రదర్ నిద్రలేచి చూస్తే తన తల్లి తన చేతిని విచిత్రంగా నాకుతూ ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ చూసి అతనికి చాలా భయం వేస్తుంది. ఇక వెంటనే ఆ ఇంట్లో ఉండే పని మనిషి తాలా వాళ్ళ మదర్ ని తీసుకెళ్లి తన గదిలో పడుకోబెడుతుంది. అలా సడన్ గా తాలా వాళ్ళ మదర్ కి ఫిట్స్ వచ్చేస్తాయి. ఆమె పరిస్థితి ఇంకా ఘోరంగా తయారైపోతుంది. ఆమె బాడీలో ఉన్న నరాలన్నీ ఎర్రగా మారి బయటకు కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు ఆమె నాలుక ఒక జంతువులాగా పెద్దగా బయటికి వచ్చేస్తుంది. ఆమెని ఎవరో పొసెస్ చేసినట్టు అక్కడ ఉండే పని మనిషికి అనిపిస్తుంది. ఇక ఆ పని మనిషి భయంతో ఆమె డోర్ని లాక్ చేసి ఆ కీని ఒక బైబిల్లో పెట్టి వెళ్ళిపోతుంది. మరోవైపు తాలా ఒక పెద్ద బకెట్ ని తీసుకుని అడవిలో ఉన్న ఆ చర్చికి వెళ్తుంది. ఆ చర్చికి వెళ్ళిన తర్వాత మాకు తినడానికి ఏమైనా ఫుడ్ ఇవ్వండి అని చెప్పేసి ఆ దేవకన్యని అడుగుతుంది. అప్పుడు ఆ దేవకన్య ఒక టేబుల్ ని ప్రత్యక్షం చేస్తుంది. దాంట్లో తినడానికి చాలా ఫుడ్ ఉంటుంది. ఆ ఫుడ్ ని చూసిన తర్వాత చాలా రోజులుగా ఆకలితో ఉన్న తాలా ఆ ఫుడ్ ని గబగబా తినేస్తుంది. ఇంకా అందులో ఉన్న ఫుడ్ మొత్తం తన బకెట్లోకి వేసుకుని ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత తాలా వాళ్ళ బ్రదర్ ఎందుకో కోపంగా ఉంటాడనమాట. వాళ్ళ బ్రదర్ తాలాతో అమ్మ పరిస్థితి చాలా ఘోరంగా తయారైపోయింది, దీనికి కారణం నువ్వు ఇంకా నీకు కనిపించే ఆ ఏంజల్ కలిసి ఇదంతా చేశారు అని చెప్పేసి వాళ్ళ అక్క మీద అరుస్తాడు. అది విన్న తాలా వాళ్ళ తమ్ముడు చెంపపై కొడుతుంది. అలా కొద్ది రోజుల తర్వాత తాలాకి వాళ్ళ తమ్ముడు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. అలా తాలా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆమె రూమ్ డోర్ ఓపెన్ అయిపోతుంది. ఆ రూమ్ బయట ఎవరు ఉన్నట్టు తాలా కనిపిస్తుంది. అది ఎవరో ఏంటో చూద్దామని చెప్పేసి బయటికి వెళ్ళినప్పుడు బయట వాళ్ళమ్మ ఉంటుంది. వాళ్ళమ్మ కళ్ళు పూర్తిగా బ్లాక్ కలర్లోకి మారిపోయి ఉంటాయి. తాలా వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళమ్మ సడన్ గా అక్కడ నుంచి మాయమైపోతుంది. అలా ఆమె మాయం అయిపోవడంతో తాలాకి ఏం చేయాలో అర్థం కాదు. మా అమ్మ ఎక్కడుందో ఏంటో అని చెప్పేసి ఇల్లు మొత్తం వెతుకుతుంది. అలా వెతుకుతున్న తాలాకి ఇంటి బయట కుక్క మొరుగుతున్న శబ్దం వినిపిస్తుంది. కుక్క ఏంటి ఈ టైంలో మొరుగుతుంది అని చెప్పేసి బయటకు వెళ్ళి చూస్తే అక్కడ ఆమెకి ఒక భయంకరమైన సంఘటన కనిపిస్తుంది. అదేంటంటే తాలా వాళ్ళ అమ్మ వాళ్ళ కుక్కని చంపి తింటూ ఉంటుంది. అది చూసిన తాలాకి అక్కడ ఉన్నది మా అమ్మ కాదు, మా అమ్మ మనుషుల్ని ఇంకా జంతువుల్ని తినే ఒక డీమన్ లాగా మారిపోయింది అని చెప్పేసి వెంటనే ఇంట్లోకి వచ్చి డోర్ లాక్ చేసుకుంటుంది. అలా కొద్దిసేపటి తర్వాత తాలా దగ్గరికి వాళ్ళ తమ్ముడు ఇంకా వాళ్ళ పని మనిషి వస్తారు. అప్పుడు తాలా నిదానంగా డోర్ ని ఓపెన్ చేసి బయటికి చూస్తే వాళ్ళమ్మ బయట స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. అక్కడ గాయపడిన ఒక పక్షి కూడా ఉంటుంది. ఇక వాళ్ళందరూ కలిసి తాలా వాళ్ళ అమ్మని ఇంట్లోకి తీసుకెళ్తారు. ఆ రూమ్ డోర్ ని లాక్ చేసిన తర్వాత తాలా వాళ్ళ బ్రదర్ భయంతో ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు తాలా నువ్వేం భయపడకు, ఇదంతా సెట్ అయిపోతుంది, నేను చూసుకుంటాను అని చెప్పేసి తాలా వాళ్ళ బ్రదర్కి ధైర్యం చెబుతుంది. అదే టైంలో తాలా వాళ్ళ ఇంటి బయట తాలా తిని వదిలేసిన ఆ జంతువుల్ని పక్షుల్ని ఆ ఏంజెల్ తింటూ ఉంటుంది. నిజానికి ఆమె దేవత కాదు, ఒక దెయ్యం అనమాట. కొద్దిసేపటి తర్వాత ఆ డీమన్ తాలా వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తుంది. అప్పుడు తాలా ఆ డీమన్ ని చూసి మీరు చాలా చెడ్డవారు, మా ఇంట్లో ఇలా జరగడానికి కారణం మీరే అని చెప్పేసి ఆమెని నిందిస్తుంది. అప్పుడు ఆ డీమన్ తాలాతో నువ్వు కోరుకున్న కోరిక తీర్చాను, అయితే కోరిక తీరాలంటే నాకు ప్రతిఫలంగా ఏదైనా కావాలి, సో అందుకు నేను మీ అమ్మని డీమన్ గా మార్చాను. నువ్వు మీ అమ్మ బ్రతుకుండాలని కోరుకున్నావు, అయితే నువ్వు కోరుకుంటున్నట్టుగానే మీ అమ్మ బ్రతికే ఉంటుంది, కాకపోతే మనిషిలా కాదు, డీమన్ లాగా. ఇదంతా విని తాలా ఆ డీమన్ పై అరుస్తుంది. అప్పుడు వెంటనే ఆ డీమన్ అక్కడ నుంచి డిసపియర్ అయిపోతుంది. ఇక తాలా బేస్మెంట్ లో ఏదో సౌండ్స్ వినిపించడం చూసి ఆ బేస్మెంట్ లోకి వెళ్తుంది. అయితే ఆ బేస్మెంట్ లో వాళ్ళ ఇంటి పని మనిషి అలాగే ఆ జపనీస్ వ్యక్తి ఇద్దరు కలిసి అక్కడ బంగారం కోసం వెతుకుతూ ఉంటారు. తాలా అక్కడికి రావడం చూసిన ఆ జపనీస్ వ్యక్తి తాళాని పట్టుకుని
బంగారం ఎక్కడుందో చెప్పు అని చెప్పేసి తాలాని అడుగుతాడు. అయితే పాపం నిజానికి తాలాకి ఆ బంగారం ఎక్కడుందో అస్సలు తెలీదు. అదే టైంలో తాలా వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉండే ఆ పిస్టోల్ని తీసుకుని అక్కడికి వస్తాడు. తాలా బ్రదర్ ఆ పిస్టోల్ని జపనీస్ వ్యక్తి వైపు ఎయిమ్ చేసి అతన్ని బెదిరిస్తాడు. అయితే తాలా బ్రదర్కి ఆ గన్నుని ఎలా షూట్ చేయాలో తెలియదు. అప్పుడు ఆ జపనీస్ వ్యక్తి తన దగ్గర ఉన్న గన్తో ఆ పిల్లాన్ని షూట్ చేసేస్తాడు. దాంతో ఆ పిల్లాడికి చాలా బ్లడ్ బ్లీడ్ అవుతూ ఉంటుంది. అప్పుడు తాలా వేరే గతి లేక వాళ్ళ అమ్మగారి గది యొక్క రూమ్ కీస్ని ఇచ్చి నీకు కావాల్సిన బంగారం మా అమ్మ గదిలో ఉంది, వెళ్ళి తీసుకో అని చెబుతుంది. నిజానికి ఇప్పుడు ఆ గదిలో తాలా వాళ్ళ అమ్మ డీమన్గా మారిపోయి ఉంటుంది. ఆ జపనీస్ వ్యక్తి ఎప్పుడైతే ఆ గదిలోకి ఎంటర్ అవుతాడో అప్పుడు వాళ్ళమ్మ అతన్ని తినేస్తుంది అని చెప్పేసి తాలా అనుకుని ఆ కీని ఇచ్చి ఉంటుంది. ఇదేమీ తెలియని ఆ జపనీస్ వ్యక్తి ఆ కీని తీసుకుని వాళ్ళ అమ్మగారి గదికి వెళ్తాడు. ఇటువైపు ఆ పని మనిషి తాలా దగ్గరికి వచ్చి మీ నాన్న నువ్వు అనుకుంటున్నట్టుగా మంచి వ్యక్తి కాదు, మీ నాన్న ఒక దేశద్రోహి, మన శత్రుదేశమైన అమెరికాతో చేతులు కలిపాడు, అలాగే ఎంతో మంది అమాయక జనాల యొక్క చావుకు కారణమయ్యాడు అని చెబుతుంది. ఇక పని మనిషి కూడా తాలా వాళ్ళ మదర్ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక తాలా తన దగ్గర ఉన్న ఆ పిస్టల్ని తీసుకుని ఆమెనే ఫాలో చేస్తూ వెళ్తుంది. వాళ్ళ అమ్మగారి గది దగ్గరికి వెళ్ళిన తర్వాత లోపల జపనీస్ వ్యక్తి అరుస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తాయి. అప్పుడు తాలా తన దగ్గర ఉన్న ఆ పిస్టల్తో ఆ జపనీస్ వ్యక్తిని షూట్ చేస్తుంది. అయితే ఆ బుల్లెట్ వెళ్ళి ఆ జపనీస్ వ్యక్తికి కాకుండా తాలా పని మనిషికి తగులుతుంది. ఆ పని మనిషి చనిపోవడం చూసి తాలా చాలా బాధపడుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి తాలాకి ఆ పని మనిషితో చాలా అటాచ్మెంట్ ఉంటుందన్నమాట. ఇక తాలా వాళ్ళ అమ్మ ఏం చేస్తుందో అని చెప్పేసి తన గదిలోకి వెళ్తుంది. అయితే ఆ గదిలో ఆ జపనీస్ వ్యక్తి వాళ్ళ అమ్మ ఇద్దరు ఉండరు. లోపలికి వెళ్ళి చూస్తే బాత్రూంలో ఆ బాత్ టబ్ మొత్తం బ్లడ్తో నిండిపోయి ఉంటుంది. అక్కడ తాలా వాళ్ళ అమ్మ ఒక జంతువులాగా భయంకరంగా ఆ జపనీస్ వ్యక్తి యొక్క బాడీని తింటూ ఉంటుంది. దీన్ని చూసి తాలా చాలా భయపడుతుంది. ఇక తాలా చేసేదేమీ లేక అట్లీస్ట్ వాళ్ళ బ్రదర్నైనా బ్రతికించుకుందాం అని చెప్పేసి అతన్ని తీసుకుని అడవి గుండా పరిగెడుతూ ఉంటుంది. అయితే బ్లడ్ ఎక్కువగా పోవడం వల్ల వాళ్ళ తమ్ముడు కూడా అక్కడికక్కడ చనిపోతాడు. ఇక దుఃఖంతో తాలా మళ్ళీ ఆ చర్చికి వెళ్ళిపోతుంది. ఆ చర్చిలో ఆమెకి దేవకన్య కనిపిస్తుంది. అప్పుడు తాలా ఇంకా ఇంతటితో చాలు, మొత్తం ఆపేయండి అని చెబుతుంది. అప్పుడు ఆ దేవకన్య తాలాకి తినడానికి ఒక బంగారు మామిడి పండిస్తుంది. అయితే తాలా మాత్రం ఆ పండును తీసుకోవడానికి నిరాకరిస్తుంది. దాంతో ఆ ఏంజల్కి కోపం వచ్చి ఈ పండు తీసుకో అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. అది విని తాలా భయంతో అక్కడి నుంచి పరిగెడుతుంది. ఫస్ట్ టైం ఆ అందంగా ఉన్న ఆ దేవకన్య ఒక వికారమైన భయంకరమైన డీమన్ లాగా చేంజ్ అయిపోతుంది. ఇక ఇటువైపు తాలా ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి బయట వాళ్ళ తమ్ముడి యొక్క డెడ్ బాడీ కూడా ఉండదు. ఇక తాలా లోపలికి వెళ్ళి చూసేసరికి లోపల తన తమ్ముడి యొక్క తల పడి ఉంటుంది. ఆ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ మొత్తం బ్లడ్డే ఉంటుంది. ఇదంతా వాళ్ళ అమ్మ పని అని చెప్పేసి తాలాకి అర్థమైపోతుంది. ఇప్పుడు తాలా వాళ్ళమ్మ చూపు తాలాపై పడుతుంది. వాళ్ళమ్మ తాలా వైపే వస్తూ ఉన్నప్పుడు తాలా వెంటనే తనను తాను ఒక గదిలో లాక్ చేసుకుంటుంది. ఆ రూమ్ బయట తాలా వాళ్ళ మదర్ గట్టిగా రూమ్ డోర్ని నాక్ చేస్తూ ఉంటుంది. గది లోపల తాలా భయపడుతూ ఇక చాలు ఇదంతా ఆపండి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. అలా ఆమె అరిచిన తర్వాత రూమ్ బయట వాళ్ళమ్మ డోర్ నాక్ చేయడం ఆపేస్తుంది. వాళ్ళమ్మ బయట ఉందో లేదో చెక్ చేయడానికి తాలా ఆ రూమ్ డోర్ని ఓపెన్ చేస్తుంది. అయితే ఆ రూమ్ బయటే వాళ్ళమ్మ పడిపోయి ఉంటుంది. వాళ్ళమ్మ వీపులో నుండి ఆ బగ్గు బయటికి వచ్చి ఎగిరిపోతుంది. అడవిలో ఉన్న ఆ డీమన్ ఆ ఇంట్లో జరుగుతుందంతా చూసి విచిత్రంగా నవ్వుతుంది. ఇటువైపు తాలా వాళ్ళ మదర్ చనిపోయే ముందు తాలాని ఇంకా వాళ్ళ బ్రదర్ని తలుచుకుంటూ చనిపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ డీమన్ మళ్ళీ తాలా వాళ్ళ ఇంటికి వచ్చి తాలాకి తినడానికి ఆ బంగారు మామిడి పండు ఇస్తుంది. ఈ పండుని నువ్వు తింటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ దూరం అయిపోతాయి, నీకు ఏ కష్టాలు ఉండవు అని చెబుతుంది. అయితే ఆ డీమన్ చెప్పింది తాలాకి సరిగ్గా అర్థం కాదు. ఇక తాలా ఆ డీమన్ నుండి ఆ బంగారు మామిడి పండును తీసుకుంటుంది. వెంటనే ఇక ఆ డీమన్ మాయమైపోతుంది. మరుసటి రోజు తాలా వాళ్ళ ఫాదర్ ఒక అనుచరుడిని తీసుకుని ఇంటికి తిరిగి వస్తాడు. ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో తన కొడుకు భార్య శవాలుగా పడి ఉండడం చూసి అతను చాలా బాధపడుతూ ఏడుస్తాడు. మరోవైపు అతని అనుచరుడు అతను దాచిపెట్టిన గోల్డ్ ని బయటకు తీస్తాడు. తర్వాత ఆ అనుచరుడు తుపాకీ తీసుకుని తాలా వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్లి అతన్ని షూట్ చేసి చంపేస్తాడు. అంటే తాలా వాళ్ళ ఫాదర్ ని అతని అనుచరుడే మోసం చేశాడనమాట. నిజానికి తాలా తండ్రి చెడ్డ పనులు చేశాడు కాబట్టి అతనికి ఈ శిక్ష పడిందనమాట. తాలా తండ్రి చనిపోవడం తాలా దూరం నుండి చూస్తుంది. అయితే ఆమె ఏమీ చేయలేని పరిస్థితి. నిజానికి తాలా వాళ్ళ ఫాదర్ ఎందుకు చనిపోయాడంటే నిన్న రాత్రి ఆ దేవకన్య ఇచ్చిన ఆ బంగారం మామిడి పండుని తాలా తినలేదు కాబట్టి. ఇప్పుడు
తాలా కుటుంబంలో తాళ తప్ప ఇంకెవరూ మిగల్లేదు. ఇక తాళ మా కుటుంబాన్ని ఇలా నాశనం చేసిన ఆ డీమన్ని అంతం చేయాలి అనుకుంటుంది. అయితే నిజానికి ఆ డీమన్ తాళని మాత్రమే ఎందుకు వదిలేసిందంటే తాళ యొక్క హార్ట్ చాలా ప్యూర్గా ఉంటుంది. నిజానికి ఆ డీమన్ రాక్షసుల యొక్క దేవత. ఆమె ఎవరి మనుషుల్లో అయితే దురాశ ఇంకా చెడు ఆలోచనలు ఉంటాయో వాళ్ళని మాత్రమే చంపుతూ ఉంటుంది. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.